హాయ్ హలో నమస్తే నేను మీ మాధవ్ వెల్కమ్ టు అనంత టీవీ. సో ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్తో మీ ముందుకు వచ్చేస్తానండి. మన టీ హబ్ సిఇఓ అండ్ మిస్టర్ శ్రీనివాసరావు మహంకాళి గారితో ఉన్నాము. నమస్తే సార్. నమస్కారం అండి అన్న. వెల్కమ్ టు అనంత టీవీ. థ్యాంక్ యూ. ఎస్ సార్. సార్ ద మెయిన్ రీజన్ ఏంటంటే ఏఐ సమ్మిట్ సెప్టెంబర్ 5th 6th జరగబోతుంది. అండ్ మన టీ హబ్ పెట్టి కూడా ఆల్మోస్ట్ ఒక దశాబ్దం కావస్తుంది. సో వీటన్నిటిగా ఒక స్పెషల్ చిట్ చాట్ చేద్దామని మీతో. అండ్ సార్ మేజర్గా అంటే టీ హబ్ సిఇఓగా మీ ఫ్యూచర్ విజన్ ఎలా ఉండబోతుంది సార్ మన టీ హబ్కి? షూర్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మాధవ్. ఇప్పుడు టీ హబ్ 9 ఏళ్ళు అవుతుందండి నవంబర్లో. సో ఇప్పుడు వరకు మేము దాదాపు ఒక 2,000 స్టార్టప్స్ని సపోర్ట్ చేసాము. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఫేజ్లో బ్రాడ్లీ ఒక 3-4 థీమ్స్ మీద పనిచేస్తున్నాము. ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాల్యూమ్ ఆఫ్ స్టార్టప్స్ కొంచెం పెంచాలా. ఇంకోటి ఇప్పుడు స్పెసిఫిక్ ఏరియాస్లో అంటే ఇప్పుడు మన గవర్నమెంట్ ప్రయారిటీస్ ఉన్నాయి. సెమీ కండక్టర్స్ మీద ఒకటి ఉంది, రైట్, ఏఐ మీద ఒకటి ఉంది, రైట్, ఇంకా వేరే సెక్టర్స్ కూడా హెల్త్ కేర్, డిఫెన్స్ టెక్. సో ఈ 4-5 ఏరియాస్లో ఫోకస్ చేసి మన స్టేట్లో స్టార్టప్స్ ఈ ఏరియాస్లో స్పేస్, ఏఐ, సెమీ కండక్టర్స్, ఏఐ, డిఫెన్స్ టెక్, రైట్, ప్లస్ హెల్త్ కేర్, ఈ ఏరియాస్లో ఎట్లా వాళ్ళకి సపోర్ట్ చేయాలా, వాళ్ళకు బేసిక్లీ మార్కెట్ యాక్సెస్, ఫండింగు, అది దాని ద్వారా ఎట్లా సపోర్ట్ చేయడానికి ఇది. ప్లస్ ఇప్పుడు 2,000 స్టార్టప్స్ చేసాము. ఇంకా నెక్స్ట్ 4 ఇయర్స్లో అప్రాక్సిమేట్లీ ఒక 5,000 స్టార్టప్స్ని సపోర్ట్ చేయడానికి అవుతుందా అని అది ఒక ప్లాన్. ఓకే. అండ్ ఇప్పుడు మన రీసెంట్గా ఆల్మోస్ట్ ఒక 2,000 స్టార్టప్స్ అనేది చేయడం అని జరిగిందన్నారు. సో కెన్ యూ షేర్ ఏ ఫ్యూ ఆఫ్ ద స్టార్టప్స్ దట్ యు ఆర్ ప్రౌడ్ ఆఫ్? సో అడాన్మో ఉంది, బ్యానియన్ నేషన్ అని ఒకటి ఉంది, తర్వాత మైమనీ కర్మ, ఓకే, తర్వాత బ్లూ సెమై, ఓకే. హెల్త్ కేర్లో చాలా ఉంటాయి, గాయం మోటార్ వర్క్స్. సో మొబిలిటీ సస్టైనబిలిటీ హెల్త్ కేర్లో ఉన్నాయి. అంటే ఇప్పుడు అన్ని 2,000 స్టార్టప్స్ నేను చెప్పాలంటే టైం పడుతుంది. టాప్ 5-6 చెప్తున్నాను. రైట్ సార్. సో బేసిక్గా టీ హబ్లో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళకి అంటే ఎలా ఉంటుంది ప్రాసెస్ అనేది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టీ హబ్లో 2 థింగ్స్ అండి. ఒకటి, మాకు స్టార్టప్స్కి స్పేస్ ఉంది. ఇప్పుడు దాదాపు ఒక 550 స్టార్టప్స్ ఉన్నాయి, 550 స్టార్టప్స్ ఉన్నాయి ఫిజికలీ ఈ బిల్డింగ్లో. అండ్ మాకు అదొకటి వన్ వే, అంటే మీరు అప్లై చేయొచ్చు, మేము స్క్రీన్ చేస్తాము ఎన్ని సీట్స్ కావాలో డిపెండింగ్ ఆన్ అవైలబిలిటీ. స్పేస్ ఉంటే మేము స్క్రీన్ చేసి షార్ట్ లిస్ట్ చేసి మీరు సైన్అప్ చేసుకొని రావచ్చు, అదొకటి. ఇంకోటి మా ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో ఇప్పుడు మాకు డిఫరెంట్ స్టేజెస్ స్టార్టప్స్కి డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఒకటి, ఫస్ట్ ఐడియా ఉందనుకోండి మీ దగ్గర, ఐడియా నుంచి దాన్ని ప్రోటోటైప్ ఎట్లా చేయాలి దానికి ఒక ప్రోగ్రామ్ ఉంది, బ్లిడ్స్ అని. దాని తర్వాత మీరు ఆల్రెడీ ఏదో బిల్డ్ చేస్తున్నారు, దాన్ని డిజైన్ ఎట్లా చేయాలా సరిగ్గా, మతలబ్ యూజర్ ఇంటర్ఫేస్, ఆర్కిటెక్చర్, స్కేలబిలిటీ, వాటికి ఒక ప్రోగ్రామ్ ఉంది, రూబ్రిక్స్ అని డిజైన్ ప్రోగ్రామ్. మూడో ప్రోగ్రామ్ ఇది మన ఇప్పుడు ఆల్రెడీ కొంతవరకు బిజినెస్ స్టార్ట్ చేస్తారు, కొంతవరకు రెవెన్యూ వస్తుంది. దాంట్లో మీకు బేసిక్లీ అంటే ఒకటి ప్రోడక్ట్ మార్కెట్ ఫిట్ అంటాము, ఇంకోటి గో టు మార్కెట్. ఈ రెండుటి మీద ఒక ప్రోగ్రామ్ ఉంది, స్పెసిఫిక్ ప్రోగ్రామ్ ఆన్ ప్రోడక్ట్ మార్కెట్ ఫిట్ అండ్ గో టు మార్కెట్, రైట్. ఇంకో ప్రోగ్రామ్ ఉంది ఫండింగ్ది, ఏంజిల్ ఫండింగ్ది. ఇప్పుడు మీరు నార్మలీ ఏమవుతుందంటే మీరు స్టార్ట్ చేసేటప్పుడు మోస్ట్లీ మన డబ్బు, తర్వాత మన ఫ్రెండ్స్, ఫ్యామిలీ అట్లా చేస్తారు. తర్వాత ఏంజల్స్ దగ్గర పోయి వాళ్ళని కన్విన్స్ చేయాలి కదా మీ బిజినెస్లో ఇన్వెస్ట్ చేయడానికి, దానికి ఒక ప్రోగ్రామ్. సో ఇవి మెయిన్ 4 ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్. దాని తర్వాత వేరే సబ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, అంటే వర్టికల్ ఫోకస్డ్. అంటే ఇప్పుడు నేను స్పేస్ గురించి మాట్లాడాను, సెమీ కండక్టర్స్ గురించి, హెల్త్ కేర్, మొబిలిటీ, ఇట్లాంటివి స్పెసిఫిక్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇంకో ప్రోగ్రామ్ మీద మేము ఇంకా కాలేజెస్లో ఇప్పుడు స్టార్ట్ చేసాము. ఇప్పుడు ఆల్రెడీ ఒక 7 కాలేజెస్ ఉన్నాయి. దాంట్లో ఇప్పుడు ఈ కాలేజెస్లో చాలా వరకు వీళ్ళు ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ సెల్స్ అట్లాంటివి సెటప్ చేస్తున్నారు. దాన్ని ఎట్లా ఆపరేషనలైజ్ చేయాలి అంటే ఇప్పుడు బేసిక్లీ ఫస్ట్ మన స్టూడెంట్స్ వాళ్ళ మైండ్ సెట్ ఏంటి, ఆంటర్‌ప్రెన్యూరల్ మైండ్ సెట్. దాని తర్వాత కొన్ని ఛాలెంజెస్ రన్ చేసి వాళ్ళు కంపీట్ చేస్తారు. వాళ్ళని అసెస్ చేసిన తర్వాత ఆ ఐడియాస్ని ప్రోటోటైప్ చేయొచ్చా,
లేకపోతే ఒక కంపెనీ సెటప్ చేయొచ్చా, దానికి ఒక ప్రోగ్రామ్ ఉంది. సో ఇది హై లెవెల్లో దిస్ ఇస్ వాట్ వీఆర్ డూయింగ్ ఫర్ స్టార్టప్స్. అంటే ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అండ్ అంటే స్పేస్ ఇన్ ద సెన్స్ అది ఏరోస్పేస్ కింద వస్తుంది సార్? ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ అనుకోండి. ఓకే. అంటే స్పేస్ టెక్, ఇప్పుడు మాకు ధృవ ఉన్నారు, మన ఇది స్కై రూట్ ఉన్నారు. సో వాళ్ళు కూడా స్కై రూట్ మాకు మేము డిఫెన్స్ ప్రోగ్రామ్ రన్ చేస్తామండి, అది ఐడెక్స్ అని, దాంట్లో వాళ్ళు పాల్గొన్నాడు. ఇంకా ధృవ మా ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ల్యాబ్32లో కూడా ఉన్నారు. సో కమింగ్ టు ద స్పేస్, ఇప్పుడు మనం చూస్తే మనకి టాటా సిర్కోస్కి ఏరోస్పేస్ కావచ్చు, లాకెట్ మార్టిన్ కావచ్చు, అండ్ సిర్కోస్కి S92, అండ్ దెర్ ఆర్ మెనీ ఏరోస్పేస్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ విచ్ హ్యాస్ బీన్ లైక్ ఆపరేటింగ్ సక్సెస్ఫుల్ ఇన్ హైదరాబాద్. సో ఇప్పుడు మన టీ హబ్ వల్ల ఇంకా స్పేస్ అనేది ఇంకా లైక్ ఏరోస్పేస్ సెక్టర్ అనేది వైడ్లీ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉందంటారా? ఇప్పుడు ఆల్రెడీ మేము ఒక స్పేస్ టెక్ ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేసినాము విత్ అమెజాన్ అండ్ AWS పార్ట్నర్షిప్తో. సో ఇప్పుడు మొన్న ఒక ఆల్మోస్ట్ 3 months బ్యాక్ ఒక డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ ఇన్నోవేషన్ సమిట్ అని చేసాము. ఇక్కడ డిఫెన్స్ సెక్రటరీ గారు కూడా వచ్చారు. దాంట్లో ఒక 12 కార్పొరేట్స్ అంటే టాటా ఏరోస్పేస్, సాఫ్రాన్ వాళ్ళందరూ కూడా వచ్చారు. సో ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే మన స్టార్టప్స్ వాళ్ళు ఏ సొల్యూషన్స్ బిల్డ్ చేస్తున్నారు వాళ్ళు ఎవాల్యుయేట్ చేస్తున్నారు. దాంట్లో ఎట్లా పార్ట్నర్షిప్ చేయొచ్చు, దాంట్లో కార్పొరేట్కి ఏం బెనిఫిట్ వస్తుంది, స్టార్టప్కి ఏం బెనిఫిట్ వస్తుంది, అది ఇప్పుడు జరుగుతుంది. త్వరలో ఏదో అవుట్కమ్ కూడా వస్తుంది. ఎస్ సార్. అంటే ఇప్పుడు ఎంటర్ప్రీనర్స్ స్టార్టప్స్ అనేది ఓన్గా చేసిన దానికి టీ హబ్తో అసోసియేట్ చేసిన దానికి ఉండే బెనిఫిట్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మాది ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. సో ప్రోగ్రామ్స్ ఉంటే మీకు స్ట్రక్చర్డ్ మెథడాలజీ ఉంటుంది. ఓకే. ఇంకోటి మేము మార్కెట్ యాక్సెస్లో చాలా సపోర్ట్ చేస్తాం. అంటే ఇప్పుడు కొత్త స్టార్టప్ ఉందనుకోండి, పర్టికులర్లీ మనం B2B అంటాం, బిజినెస్ టు బిజినెస్. దాంట్లో మాకు చాలా నెట్వర్క్ ఉంది, ఆల్మోస్ట్ 600+ కార్పొరేట్స్తో పనిచేస్తాము. సో ఈ స్టార్టప్ ఏదైనా ఇంట్రెస్టింగ్ సొల్యూషన్ బిల్డ్ చేస్తున్నాను, సైబర్ సెక్యూరిటీలో, బ్లాక్ చైన్లో, సప్లై చైన్లో, ఆర్ ఎనీథింగ్, మేము వాళ్ళని ఈ కార్పొరేట్స్తో ఎట్లా కనెక్షన్ చేయడానికి మేము మార్కెట్ యాక్సెస్ అది ఒకటి హెల్ప్ చేస్తాము. ఇంకోటి ఫండింగ్. అంటే ఇప్పుడు మన సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని స్కీమ్స్ ఉన్నాయి, స్టేట్ గవర్నమెంట్లో కూడా ఒక చిన్న ఫండ్ ఉంది. దాన్ని అంటే అందరికీ ఇవ్వము, ఆబ్వియస్లీ ఎవాల్యుయేట్ చేసి స్క్రీన్ చేసి, అంటే ఐడియాలో ఇప్పుడు అల్టిమేట్లీ మా రెస్పాన్సిబిలిటీ ఏంటి, మంచి స్టార్టప్స్కి సపోర్ట్ చేయాలా, అండ్ ఆల్సో మేక్ షూర్ వాట్ ఎవర్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము దట్ హ్యాస్ టు కమ్ బ్యాక్, రైట్. సో అందరికీ ఇవ్వడానికి అవ్వదు, ఎందుకంటే కొన్ని ఐడియాస్ స్కేల్ అవ్వవు. అంటే దే మే బి జస్ట్ లైఫ్ స్టైల్ టైప్ బిజినెస్ బట్ నాట్ ట్రూలీ స్టార్టప్ టైప్ స్కేల్. సో అందరికీ వీలవ్వదు, బట్ స్క్రీన్ చేసి సెలెక్ట్ చేసి చేస్తాం. సో అది ఒకటి. ప్లస్ ఇప్పుడు మా దగ్గర ఆల్మోస్ట్ ఒక 60 వరకు ఇన్వెస్టర్స్తో మాకు కనెక్షన్ ఉంది, ఏంజిల్ నెట్వర్క్స్, VCs. వాళ్ళందరికీ ఈ స్టార్టప్స్ని కనెక్ట్ చేస్తాం. అంటే ఇప్పుడు కొంతమంది ఇన్వెస్టర్స్ డీప్ టెక్లో ఇంట్రెస్ట్ ఉంటుంది, లేకపోతే హెల్త్ కేర్లో ఇంట్రెస్ట్ ఉంటుంది, సప్లై చైన్లో ఇంట్రెస్ట్ ఉండొచ్చు, ఆర్ AIMLలో ఇంట్రెస్ట్ ఉండొచ్చు. సో వాళ్ళ థీసిస్ ఏంటి అర్థం చేసుకొని, వాళ్ళ థీసిస్ వాళ్ళు ఏ స్టేజ్లో ఫండ్ చేస్తారు, ఎంతవరకు ఫండ్ చేస్తారు, అవన్నీ మేము మా టీం కొంచెం రీసెర్చ్ చేసి దాని తర్వాత రైట్ టైప్ ఆఫ్ స్టార్టప్స్ని కనెక్ట్ చేస్తాం. సో బేసిక్లీ ప్రోగ్రామ్స్, మార్కెట్ యాక్సెస్, మనీ, నాలుగోది మెంటర్షిప్. సో ఇప్పుడు ఎనీ స్టార్టప్కి కొంతవరకు ఎవరైనా బయట సీనియర్ ఎక్స్పీరియన్స్డ్ ఆంటర్ప్రెన్యూర్ ఆర్ సీనియర్ కార్పొరేట్ పర్సన్ వాళ్ళకి వచ్చి కొంతవరకు గైడెన్స్ ఇచ్చి దాన్ని బేసిక్లీ మెంటర్షిప్ ద్వారా మేము హెల్ప్ చేస్తున్నాం, రైట్. సో ఇది. ఇంకోటి ఆబ్వియస్లీ కమ్యూనిటీస్ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మొబిలిటీ అనుకుంటే, అంటే EV అట్లాంటి ఏరియాస్లో మా దగ్గర ఆల్మోస్ట్ ఒక 25+ స్టార్టప్స్ ఉన్నాయి. సో వాళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్లో తీసుకొచ్చి వాళ్ళ ఎక్స్చేంజ్, వాళ్ళ నెట్వర్కింగ్, సిమిలర్లీ హెల్త్ కేర్లో ఉన్నాయి, క్లైమేట్ టెక్లో ఉన్నాయి. సో వాళ్ళని సపోర్ట్ చేస్తాం. అండ్ ఇప్పుడు మనకి స్క్రీనింగ్ చేస్తూ ఉన్నాం సార్ స్టార్టప్స్ని. సో వాట్ ఈస్ ద ప్రాసెస్ దట్ వి ఫాలో ఇన్ వెల్ షార్ట్ లిస్టింగ్ ద స్టార్టప్స్? సో బ్రాడ్లీ అండి, ఫస్ట్ ఎర్లీ డిపెండ్ అగైన్ స్టేజ్ మీద డిపెండ్ అవుతుంది. సో వెరీ ఎర్లీ స్టేజ్ అంటే ఇప్పుడు మీ దగ్గర ఐడియా ఉందనుకోండి, సో దాంట్లో మేము ఫస్ట్ ఏం చేయాలంటే మీరు ఈ ప్రాబ్లం ఎందుకు సాల్వ్ చేస్తున్నారు, ఫస్ట్ ఈ ప్రాబ్లం ఎందుకు మీకు అనిపించింది, ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలండి. వాట్ ఈస్ ద బేసిస్? మీరు సపోజ్ ఇది మీరు
సపోజ్ మీరు అన్నారనుకోండి ఒక ఏదో సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్ బిల్డ్ చేస్తున్నాము, మీరు ఎందుకు ఆ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేస్తారు, రైట్? అండ్ ఆ ప్రాబ్లమ్ని మీరు ఐడెంటిఫై చేసి సొల్యూషన్ కూడా కొంతవరకు ఆలోచిస్తే ఆ సొల్యూషన్లో ఎంతవరకు డిఫరెన్సియేషన్ ఉంటుంది, అదొకటి. సో ప్రాబ్లము సొల్యూషన్ ఒకటి. ఇంకోటి టీమ్, మీ దగ్గర మీరు ఒకరే చేస్తున్నారా లేకపోతే మీతో అట్లీస్ట్ ఇంకొకరు అట్లీస్ట్ 1 or 2 more people అంటే కో-ఫౌండర్ లాగా ఎవరైనా ఉన్నారా. థర్డ్ అంటే ప్లస్ మీ ఎక్స్పీరియన్స్లో మీరు సపోజ్ ఎందుకు చేస్తున్నారు అంటే అంటే ఇప్పుడు ఊరికే ఒక ప్రాబ్లమ్ చూసి దాని ప్రాబ్లమ్ని అడిక్వేట్లీ రీసెర్చ్ చేశారా, ఓకే, దాంట్లో కస్టమర్స్ ఎందుకు అడుగుతున్నారు ఈ ప్రాబ్లమ్కి నాకు సొల్యూషన్, ఆ రీసెర్చ్ అంటామే, మార్కెట్ రీసెర్చ్ అంటాం, అది ఇంపార్టెంట్. సో ప్రాబ్లము, సొల్యూషను, టీము. నాలుగోది మీరు ఇప్పటివరకు ఎంతవరకు వచ్చారు అంటే ట్రాక్షన్ ఎంతవరకు అయింది, ప్రోడక్ట్ ఎంతవరకు రెడీ అయింది, కొంతవరకు అంటే లేటర్ స్టేజ్ అంటే మీ దగ్గర ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు, కస్టమర్స్ ఎంతవరకు మీకు యూనో మోడల్ ఏముంది అంటే B2Bనా B2Cనా లేకపోతే SaaS వాట్ ఎవర్, రైట్? సో అవన్నీ చూస్తాం మేము, రైట్? సో అది ఇనిషియల్ స్క్రీనింగ్ బేసిక్లీ యాజ్ పార్ట్ ఆఫ్. అండ్ ఇప్పుడు ఈ స్క్రీనింగ్ అని చేసే క్రమంలో సో వాట్ ఈస్ ద మోస్ట్ ట్రెండింగ్ టెక్నాలజీస్ ఆర్ ఇన్నోవేషన్స్ దట్ యు ఎక్సైట్ యు మోస్ట్, సార్? ఇప్పుడు అన్ని టెక్నాలజీ ఆర్ ఇంపార్టెంట్ అండి, రైట్? ఆబ్వియస్లీ ఇప్పుడు అందరూ ఏఐ మీద ఉన్నారు, బట్ ఏఐలో ఇంకా దేర్ ఇస్ వర్క్ టు బి డన్, సమ్ ఇంట్రెస్టింగ్ యూస్ కేసెస్. అంత మెచ్యూర్ టెక్నాలజీ ఇంకా టైం పడుతుంది కొంచెం, బట్ వేరే ఏరియాస్లో ఫర్ ఎగ్జాంపుల్ మొబిలిటీలో, సప్లై చైన్లో, యూనో సప్లై చైన్ అండ్ లాజిస్టిక్స్లో, తర్వాత ఫిన్టెక్లో, ఎడ్టెక్లో ఇంకా చాలా చాలా వరకు ప్రోగ్రెస్ అయింది, బట్ ఆల్సో చాలా వరకు ప్రాబ్లమ్స్ ఇంకా ఉన్నాయి. అండ్ ఇప్పుడు మనం చూస్తుంటే నెక్స్ట్ కమింగ్ 3 to 4 డేస్లో September 5th and 6th ఏఐ సమ్మిట్ కూడా జరగబోతుంది. అందులో ఏ అంశాల మీద ఎక్కువగా చర్చించబోతున్నారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఏఐ ఏఐ బజ్వర్డ్ అయిపోయింది కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లాట్ ఆఫ్ సీనియర్ లీడర్షిప్ ఇండియా నుంచి బయట నుంచి వచ్చి ఏఐ గురించి చర్చిస్తారు. ఏఐ యూస్ కేసెస్ హెల్త్ కేర్లో, అగ్రికల్చర్లో, ఎథికల్ ఏఐ అని మాట్లాడతారు, వై ఈజ్ దట్ ఇంపార్టెంట్ అవన్నీ. సో అదొకటి. ఇంకోటి నెట్వర్కింగ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, స్టార్టప్ షో కేస్ ఉంది, ఒక పిచ్ డే ఉంది, అవన్నీ మేము ఆర్గనైజ్ చేస్తున్నాము, ఒక హ్యాకథాన్ రన్ చేస్తున్నాము. సో ఇవన్నీ ఉన్నాయి. సో దాంతో మేము బేసిక్లీ బేసిక్ అవేర్నెస్ ఆఫ్ ఏఐ, రైట్, స్టార్టప్స్లో, కార్పొరేట్స్లో, ఈకో సిస్టంలో అది పెంచడానికి ట్రై చేస్తున్నాము. అండ్ బేసిక్లీ హైదరాబాద్ని ఎట్లా మనం ఏఐ క్యాపిటల్గా ఎస్టాబ్లిష్ చేయడానికి, అంటే ఈ ఈవెంట్తో అవ్వదు, అది వేరే కూడా చాలా చేయాలి, బట్ ఇట్ ఇస్ అ గ్రేట్ స్టార్టింగ్ పాయింట్. అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా హైదరాబాద్ని ఏఐ క్యాపిటల్గా చేసేందుకు ప్రభుత్వం నుంచి టీ హబ్కు ఎటువంటి లైక్ సపోర్ట్ వస్తుంది, సార్? సో ఇప్పుడు ఈ సమ్మిట్ బేసిక్లీ మన గవర్నమెంట్ ద్వారా చేస్తున్నారండి. నాస్కామ్, తెలంగాణ ఏఐ మిషన్, అంటే అది గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ వాళ్ళు, మేము ఒక వాల్యుబుల్ పార్ట్నర్. మేము దాంట్లో ఈ పిచ్ డే చేస్తున్నాము, తర్వాత ఈ హ్యాకథాన్ చేస్తున్నాము. సో దాంతో అవేర్నెస్ ప్లస్ ఇన్వెస్టర్స్ వస్తారు, వాళ్ళకు కూడా ఆపర్చునిటీ దొరుకుతుంది. సో అండ్ ఇప్పుడు మనకి చూస్తూ ఉంటే రానున్న నెక్స్ట్ దశాబ్దంలో ఏఐ రోల్ అనేది ఏ మేరకు ఉండబోతుంది? ఇప్పుడు మీరు డైలీ పేపర్ ఆర్ మీడియా ఎక్కడైనా చూస్తే అందరు అంటారు ఏఐ విల్ బికమ్ జాబ్స్ రెడెండెంట్ అవన్నీ మాట్లాడుతున్నారు. బట్ ఏఐలో దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఇంకా చాలా లాట్ ఆఫ్ వర్క్, రెగ్యులేషన్, రెస్పాన్సిబుల్ ఏఐ, ఎథికల్ యూజ్ ఆఫ్ ఏఐ, ఎలిమినేటింగ్ బయస్, అవన్నీ చాలా ఉన్నాయి ఇష్యూస్. ఇంకోటి బట్ క్లియర్లీ చాలా వరకు ఏరియాస్లో వెదర్ బీట్ హెల్త్ కేర్ ఫర్ ఎగ్జాంపుల్, ఫాస్టర్ డయాగ్నోసిస్, ఫాస్టర్ డ్రగ్ డిస్కవరీ, చాలా యూస్ కేసెస్ ఉన్నాయి. సిమిలర్లీ ప్రెడిక్టివ్ మెయింటెనెన్స్ ఇన్ అ ఫ్యాక్టరీ, మార్కెటింగ్ ఆటోమేషన్, రైట్, సైబర్ సెక్యూరిటీలో ఫ్రాడ్ ప్రివెన్షన్, చాలా లాట్ ఆఫ్ డొమైన్స్లో ఏఐ అప్లికబిలిటీ ఉంటుంది. బట్ మనం అంత కొంచెం కొన్నిసార్లు అనిపిస్తుంది మనకు ఎక్కువ హైప్ అవుతుందని. సో కొంచెం కేర్ఫుల్లీ ఆలోచించి ఏ యూస్ కేసెస్ రెలవెంట్, ఏ యూస్ కేసెస్తో రియల్ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది, అండ్ ఎంతవరకు టెక్నాలజీ వాడితే బెనిఫిషియల్గా ఎట్లా ఉంటుంది, అది ఆబ్వియస్లీ ఇంకా టైం పడుతుంది.
యా, సో మీరు ఇప్పుడు మాట్లాడినట్టుగా మన ఏఐ వల్ల అన్ఎంప్లాయ్మెంట్ అనేది పెరిగే అవకాశం ఏమైనా ఉందంటారా సార్? ఉద్యోగాలు కోల్పోవటం. అది ఇప్పుడు కొంతమంది అంటారు ఇప్పుడు లో అండ్ సాఫ్ట్వేర్ జాబ్స్ ఉన్నాయనుకోండి, టెస్టింగ్ జాబ్స్ లేకపోతే నెట్వర్క్ ఆపరేషన్ కొంతవరకు అవ్వచ్చు, ఆర్ లో అండ్ కాల్ సెంటర్ కొంతవరకు అవ్వచ్చు, ఆటోమేటెడ్ ఏఐ చాట్ బాట్స్ అట్లాంటితో కొంతవరకు అవ్వచ్చు. బట్ అగైన్ మీరు ఇది ఇఫ్ యూ గో బ్యాక్ ఇన్ టైం, ఇప్పుడు ఎనీ మేజర్ అడ్వాన్స్మెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మన ఆటోమొబైల్ తీసుకోండి, ఆల్మోస్ట్ 125-130 years అయింది. ఆటోమొబైల్స్ వచ్చినప్పుడు అందరు అన్నారు ఇప్పుడు మన జట్కా వాళ్ళందరూ వాళ్ళ జాబ్స్ పోతాయి, వాళ్ళందరూ అడాప్ట్ అయ్యారు కొత్త వే ఆఫ్ డూ. సో బ్రాడ్లీ ఆఫ్ కోర్స్ దాంట్లో చాలా వరకు స్కిల్లింగ్ పని ఉంది, ట్రైనింగ్ పని ఉంది, బట్ అది అవుతుంది. అండ్ ఆబ్వియస్లీ అండ్ ఇప్పుడు మనం చూస్తూ ఉంటే స్కిల్ అప్, ఇప్పుడు చూస్తుంటే టీ హబ్లో కావచ్చు, మన అన్నింటిలో కూడా స్కిల్ అప్ అనే ప్రోగ్రామింగ్ అనేది బాగా జరుగుతుంది. అలా టీ హబ్లో స్కిల్ అప్ జరిగేవి ఏదైనా ఇన్నోవేషన్స్కి వీటికి హెల్ప్ అయ్యేలాగా స్కిల్ అప్ ప్రోగ్రామ్స్ ఏమైనా ఉన్నాయా సార్? అంటే మేము చాలా వరకు మాస్టర్ క్లాసెస్ చేస్తుంటాము, చాలా వరకు వాల్లీ పార్ట్నర్స్ వస్తుంటారు, వాళ్ళు బేసిక్ దిస్ థింగ్ ఇప్పుడు ఫండ్ రేజ్లో ఎట్లా చేయాలా, రైట్, మీ పిచ్ డెక్ ఎట్లా ప్రిపేర్ చేయాలా. సో వాట్ ఎవర్ ఇస్ రెలవెంట్ ఆంటర్ప్రినర్షిప్ రెలవెన్స్, నాట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎట్లా బెటర్ పైథాన్ ప్రోగ్రామర్, బెటర్ C++ ప్రోగ్రామర్, బెటర్ జావా ప్రోగ్రామర్, దట్ రోల్ వీ డోంట్ డూ అండి. అది మా స్టార్టప్స్ చేస్తాయి. అండ్ ప్లస్ వేరే అసిస్టెంట్ ఉంది టాస్క్, వాళ్ళు కూడా చేస్తున్నారు, అది ఆ ఏరియా ఆఫ్ స్కిల్ ఎన్హాన్స్మెంట్. సో స్కిల్ ఎన్హాన్స్మెంట్ కొంచెం దేర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ స్కిల్ ఎన్హాన్స్మెంట్ అండ్ విచ్ ఇస్ బ్రాడ్లీ అది టెక్నికల్ స్కిల్స్ అనుకోండి. ఆంటర్ప్రినర్షిప్ స్కిల్స్ వేరే, మీరు యూనో హౌ టు పుట్ టుగెదర్ గుడ్ స్టోరీ, వేరే వాళ్ళని ఎట్లా కన్విన్స్ చేయాలా, ఐదర్ కస్టమర్ ఆర్ ఇన్వెస్టర్ ఎక్సెట్రా, దానికి వేరే, దట్స్ వాట్ అవర్ మా ప్రైమరీ ఫోకస్. And almost 35 years of experience, sir. 37 years of experience. So 37 years of experience lo, can you share us the important turning point that oka leadership ga, oka leader ga, T-Hub CEO ga marchina oka important turning point mato share chesukogalra? సో ఇప్పుడు ఈ 37 yearsలో నేను 3 parts అండి. ఫస్ట్ 12 ఏళ్ళు వేరే వాళ్ళకి పని చేశాను, దాని తర్వాత ఒక 20 ఏళ్ళు నేను కూడా 2 స్టార్టప్స్ చేశాను, రెండిట్లో ఎగ్జిట్ చేశాను. ఒకటి IBM కొనింది, ఇంకోటి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కొనింది. సో కొంతవరకు ఎక్స్పీరియన్స్ ఉంది, బిల్డింగ్ ఫ్రమ్ జీరో, స్కేలింగ్ ఇట్, తర్వాత ఎగ్జిట్, అవన్నీ అది ఎక్స్పీరియన్స్ ఇప్పుడు వాడుతున్నాను. ఇప్పుడు ఇక్కడ వచ్చి 3 ఏళ్ళు అయింది. సో బేసిక్లీ ఆంటర్ప్రినర్షిప్ని ఎట్లా మనం సపోర్ట్ చేయగలము, ఓకే, వాళ్ళని ఎట్లా ప్రోత్సహించగలము, రైట్, వాళ్ళకి మోటివేషన్ ఎట్లా ఇవ్వడము, వాళ్ళకి మార్కెట్ యాక్సెస్ ఎట్లా ఫెసిలిటేట్ చేయము, వాళ్ళకు ఈ క్యాపిటల్ యాక్సెస్ ఎట్లా చేయడానికి అవుతుంది, ఈ కమ్యూనిటీస్ని ఎట్లా క్రియేట్ చేయాలి, దట్స్ వాట్ వీఆర్ బ్రాడ్లీ థింకింగ్ అబౌట్. అండ్ వాట్ ఎవర్ మై టూ స్టింట్స్ ప్లస్ 20 years of experience, I think కొంతవరకు అట్లీస్ట్ ఐ నో వాట్ మిస్టేక్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనం చేసాము, వేరే వాళ్ళు కూడా ఆ మిస్టేక్స్ చేసి, అంటే కొన్నిసార్లు గ్రోయింగ్ టూ క్విక్లీ ఆర్ నాట్ బిల్డింగ్ ద రైట్ టీమ్, లేకపోతే కొన్నిసార్లు నాట్ మేనేజింగ్ క్యాష్ ఎఫిషియెంట్లీ, అవన్నీ. సో దోస్ ఆర్ థింగ్స్ విచ్ వీ కెన్ పాస్ ఆన్ అండ్ సపోర్ట్ ద ఆంటర్ప్రెన్యూర్స్. సో ఈ 37 years ఆఫ్ ఎక్స్పీరియన్స్లో ఇప్పుడు మనం చూస్తూ ఉంటే రీసెంట్గా ఒక స్టేట్మెంట్ అనేది కొంచెం కాంట్రవర్సీ క్రియేట్ చేస్తుంది. 14 hours a day వర్క్కి, అంటే రోజుకి 14 గంటలు పని చేయాలని చెప్పి ఒక అది. సో దాని మీద మీ స్పందన ఏంటి సార్? సో ఇది అదే ఎవరో ఫౌండర్ గారు నారాయణమూర్తి గారు ఏదో చెప్తున్నారు. ఐ థింక్ ఆయన ఏం చెప్పారు అది ఇంటర్ప్రిట్ ఎట్లయింది కొంచెం దెర్ ఇస్ అ గ్యాప్ అండి. ఆయన ఏమన్నారంటే మీరు ఎనీథింగ్ సబ్స్టాన్షియల్, ఎనీథింగ్ పెద్దది ఏం చేయాలంటే మనం ఫుల్ ఫోకస్, మైండ్, హార్ట్, బాడీ అంతా ఫోకస్ చేసి చేయాలి, రైట్. ఆ 14 hours ఇస్ ఏమంటారు మనం ఇంగ్లీష్లో ఫిగర్ ఆఫ్ స్పీచ్ అంటాం, రైట్. ఇట్ ఈస్ అ ఫిగర్ ఆఫ్ స్పీచ్. అని ఏమన్నారంటే నథింగ్ గ్రేట్ కెన్ బి అచీవ్ వితౌట్ హార్డ్ వర్క్. అండ్ మీ ఫోకస్ అంతా మీ వాట్ ఎవర్ యువర్ బిల్డింగ్ స్టార్టప్గా, ఇప్పుడు ఆల్మోస్ట్ నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు 2 స్టార్టప్స్ చేశాను, రైట్. సో ఈ స్టార్టప్ ఈజ్ లైక్ మన అబ్బాయి లేకపోతే మన అమ్మాయి లాగా ఉంటుందండి. సో మనకు ఫుల్ ఎనర్జీ, ఫుల్ ఫోకస్తో చేయాల్సి ఉంటుంది. సో వాట్ ఎవర్ ఇట్ టేక్స్, రైట్. ఇప్పుడు
మీరు సపోజ్ ఒక డెడ్ లైన్ ఉందనుకోండి, కస్టమర్కి ఒక ఏదో ప్రోడక్ట్ డెమో చేయాలా, లేకపోతే ఒక ప్రోటోటైప్ డెలివర్ చేయాలా, లేకపోతే ఒక ప్రపోజల్ పంపించాలా, అది రేపు చేయాలంటే మీరు యూ కాంట్ సే నేను ఓకే 9 to 6 చేస్తాను, అది అవుతుంది, అట్లా అవ్వదు కదా. ఇది ఇస్ క్వశ్చన్ ఆఫ్ సర్వైవల్. సో బేసిక్లీ ద ఐడియా ఇస్ ఫోకస్ అండ్ వాట్ వీ సే ఇంగ్లీష్లో డూ వాట్ ఎవర్ ఇట్ టేక్స్ టు గెట్ థింగ్స్ డన్. అంతే. సో ఇప్పుడు మనకి 70 hours a week అనేది అయితే మాత్రం ఇంపాసిబుల్, రైట్? అది డిపెండ్స్ అండి. కొంతమంది ఈజ్ ఆల్సో మీరు ఒకటి 14 hours 70 hours వాట్ ఎవర్, ఇప్పుడు ఆ 14 hours ఎంత ప్రొడక్టివ్లీ వాడుతున్నారు మీరు? ఇప్పుడు 14 hours మనం రావచ్చు, ఒక దాంట్లో ఒక 1 or 2 hours మనం సోషల్ మీడియాలో దాంట్లో చూస్తుంటే దట్స్ నాట్ వెరీ ప్రొడక్టివ్, రైట్? ఐ మీన్ అన్లెస్ ఇట్స్ కనెక్టెడ్ టు యువర్ వర్క్, రైట్? సో రియలీ ఇట్ ఈస్ నాట్ సో మచ్ అబౌట్ క్వాంటిటీ ఆఫ్ టైం, ఇట్ ఈస్ అబౌట్ క్వాలిటీ. అండ్ మీరు ఎంత శ్రద్ధతో, ఎంత ఫోకస్తో, ఎంత కమిట్మెంట్తో మీ వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ మీ స్టార్టప్లో ఆర్ ఎనీవేర్ ఎల్స్, దట్ ఈస్ ఇంపార్టెంట్. దట్ 14 hours ఈజ్, నేను అన్నాను మళ్ళీ, ఫిగర్ ఆఫ్ స్పీచ్. అంటే ఇప్పటి వరకు మనం చూస్తుంటే టీ హబ్ అనేది ఏం చేస్తుంది అనేది, ఇప్పుడు ఎవరైతే కొత్తగా ఎంటర్ప్రెన్యూర్స్ ఉన్నారు లేదా స్టార్టప్స్ చేసే ఆలోచన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి టీ హబ్ యొక్క ముఖ్య లక్ష్యం చేరలేదు, వాళ్ళ దాకా వెళ్ళలేదని చెప్పారు. సో అనిపిస్తుంది అన్న. సో వాళ్ళ దాకా తీసుకెళ్లే ప్రయత్నాలు ఏం చేస్తున్నారు సార్? చాలా మేము వెరీ యాక్టివ్ ఆన్ సోషల్ మీడియా. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఇప్పుడు ఎవ్రీ నెలకి 2 సార్లు గురువారం రోజు we asked anybody who has an idea or రండి, మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి, మీరు ఏం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఎందుకు ఈ ఐడియా వచ్చింది, ఆలోచన చేయండి, మీరు షేర్ యువర్ థాట్స్ విత్ అస్. అది చేస్తాం, రైట్? అండ్ చాలా ఈవెంట్స్ అవుతుంటాయి. ఈవెంట్స్ అన్నీ అడ్వర్టైజ్ మన సోషల్ మీడియాలో, లింక్డ్ఇన్, ట్విట్టర్, మెటా, అవన్నీ దాంట్లో ఉంటాయి. వాళ్ళు అప్లై చేసి రావచ్చు, రైట్? ద ఓన్లీ థింగ్, మీరు ఒకటి అందరినీ ఏమంటారు, అందరు బిల్డింగ్లో రావడానికి రిమెంబర్ అండి, ఇక్కడ వర్క్ విచ్ ఇస్ హ్యాపెనింగ్ విత్ అవర్ స్టార్టప్స్ ఇస్ సీరియస్ వర్క్. 550 స్టార్టప్స్ ఉన్నాయి. వాళ్ళ బేసిక్లీ వాళ్ళ బ్లడ్, స్వెట్, టీయర్స్ దాని మీద పనిచేస్తున్నారు. సో ఇప్పుడు అందరూ సపోజ్ మేము ఓపెన్గా దిస్ థింగ్ అంటే వాళ్ళందరినీ డిస్టర్బ్ అవుతుంది, రైట్? సో ద ఐడియా ఇస్, మీకు సీరియస్ ఉన్నారనుకోండి, మీరు రండి, కమ్ ఆన్ అ థర్స్డే ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ థింగ్, మీరు ఐడియా ఉంది, రండి, కనుక్కోండి ఇక్కడ ఏమవుతుంది, ఏం చేస్తున్నాము, మీరు ఎట్లా బెనిఫిట్ అవుతారు మా ప్రోగ్రామ్స్ ద్వారా. దట్స్ వాట్ వీఆర్ ట్రైంగ్ టు డూ. సో రీసెంట్గా కొలాబరేట్ అయిన ఏదైనా ఎకోసిస్టమ్స్ ఏమైనా ఉన్నాయా సార్? చాలా ఉన్నాయండి. ఇప్పుడు వీఆర్ వర్కింగ్ విత్ సో మెనీ అకాడమిక్, IIITతో పనిచేస్తున్నాము, ఐసియాతో పనిచేస్తున్నాము, డిఫెన్స్తో చెప్పాను, రైట్? సో ది ఐడెక్స్ అట్లాంటి. సో వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ దిస్ థింగ్. అండ్ మా ఫోకస్ ఏంటంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫోకస్ ఇస్ ఆన్ ఆంటర్ప్రెన్యూర్స్ని సపోర్ట్ చేయాలి, రైట్? అండ్ ఇది కొన్నిసార్లు మిస్పర్సెప్షన్ అవుతుంది దట్ టీ హబ్ ఈజ్ వెరీ నాన్ ఇంక్లూజివ్ అండ్ ఆల్. నాట్ సచ్ ఎ థింగ్. మీరు యూ ఆస్క్ ఎనీ స్టార్ట్అప్, వెన్ దే రీచ్ అవుట్ టు అస్, వాట్ ఎవర్ వీ కెన్ డూ. మాకు డైలీ ఇన్ని మెసేజెస్ వస్తాయి లింక్డ్ఇన్లో, ఈమెయిల్లో, we try to respond, right, to the extent we can, right? అండ్ కొన్నిసార్లు ఏమవుతుందంటే జనాలకి, ఇప్పుడు సపోజ్ మీరు మై దిస్ థింగ్ అండి, మీరు స్టార్ట్అప్ ఏదైనా స్టార్ట్ చేస్తే అది కొంచెం టైం పడుతుంది. టు ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఒక చెట్టు నాటితే టైం పడుతుంది కదా. సో మీరు ఒకరోజు ఈ ఐడియాతో వచ్చి నెక్స్ట్ డే ఇంకొక ఐడియాతో వస్తే అది నాట్ లైక్లీ టు లీడ్ టు సస్టైనబిలిటీ, రైట్? సో వాట్ వీ టెల్ పీపుల్ ఇస్, దిస్ అ లాంగ్ గేమ్, అంటే పేషెంట్లీ చేయాలా. అండ్ నథింగ్ గ్రేట్ కెన్ బి బిల్ట్ ఓవర్ నైట్. మీరు క్విక్ సక్సెస్, ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ కోసం మీరు స్టార్టప్ చేయదు. మీరు యాక్చువల్లీ ఫస్ట్ ఫార్మోస్ట్ ఏ ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నారు, ఎందుకు సాల్వ్ చేస్తున్నారు, అండ్ మీ సొల్యూషన్ ఎంత డిఫరెంట్గా ఉంది, దాని గురించి చాలా దీర్ఘంగా ఆలోచించండి. రైట్. సో ఇప్పుడు మనకి ఎంటర్ప్రీనర్స్గా స్టూడెంట్స్ నుంచి కూడా చాలా మంచి స్టార్టప్ ఐడియాస్ వస్తూ ఉన్నాయి సార్. అలా రీసెంట్గా స్టూడెంట్స్ దగ్గర నుంచి వచ్చిన స్టార్టప్ ఐడియాస్ ఏమైనా ఉన్నాయి? ఇప్పుడు మొన్న మీరు చూస్తుంటారండి, ఒక రవికిరణ్ అని అలియన్ ఇన్నోవేషన్స్ అని,
అవును. సో ఆయన ఈ మన ఇది డిసేబుల్డ్ పీపుల్ కోసం ఆల్రెడీ ఒక 2-3 యూనో ఇన్నోవేషన్స్ చేశారు. ఒకటి ఇది ఇది ఒక ఇప్పుడు వాకింగ్ స్టిక్ రీప్లేస్మెంట్ ఒకటి తయారు చేశారు. ఇప్పుడు కొత్తగా ఈ గ్లాసెస్ ఉన్నాయి కదా, సో గ్లాసెస్లో బ్లూటూత్ ప్లస్ ఎబిలిటీ టు రీడ్ టెక్స్ట్ అట్లాంటివన్నీ ఉన్నాయి. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ గుడ్ ఐడియాస్. అంటే అగైన్ కొన్నిసార్లు ఏమంటారంటే కొంతమంది అంటారు మీరు ఆర్ నాట్ గివింగ్ ఇనఫ్ విజిబిలిటీ, కొంతమంది అంటారు యు ఆర్ క్రియేటింగ్ టూ మచ్ విజిబిలిటీ. సో వీ హ్యావ్ టు బ్యాలెన్స్ దట్ అంతే. రైట్. అండ్ ఈ బ్యాలెన్స్ ఎలా చేస్తున్నారు సార్? దానికి దర్ ఇస్ నో దిస్ థింగ్ అండి. వేర్ ఎవర్ అప్రోప్రియేట్ ఎనీథింగ్ సంబడి డస్ గుడ్ దాని గురించి మాట్లాడతాం. రైట్. బట్ ఇప్పుడు అందరు స్టార్ట్అప్ సపోజ్ పేరు అంటారు మాకు డైలీ ఒక లింక్డ్ఇన్ పోస్ట్ చేయండి, లేకపోతే డైలీ మాకు యూనో దిస్ థింగ్, దట్ ఈస్ సెల్ఫ్ డిఫీటింగ్. మీరు ఏదైనా మంచిది చేస్తే చేయడం ఓకే, లేకపోతే ఊరికే యూనో జస్ట్ మేకింగ్ నాయిస్ డజంట్ హెల్ప్ కదా. రైట్. సో ఇప్పుడు మనం చూస్తే టీ హబ్ ఆల్మోస్ట్ మీరు అన్నట్టుగా 9 సంవత్సరాలు అవ్వబోతుంది నవంబర్తో. అండ్ గత ప్రభుత్వంలో ఉన్న మన ఐటీ మినిస్టర్ కేటీ రామారావు గారికి ఇప్పుడు మన ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారికి ఉన్న తేడాలు ఏం గమనించారు సార్ ఐటీ హబ్? ఫస్ట్ థింగ్ అండి, తేడాల కంటే ఐ విల్ టాక్ అబౌట్ వాట్ ఈస్ కామన్. రైట్. కామన్ అంటే బోత్ ఆర్ అంటే మన శ్రీధర్ బాబు గారు ఈజ్ ఆల్సో ప్యాషనెట్లీ కమిటెడ్ అబౌట్ మన తెలంగాణ, హైదరాబాద్, మన ఐటీ ఈకోసిస్టమ్ని ఎట్లా పెంచాలా, ఎట్లా మోర్ స్టార్టప్స్, మోర్ జాబ్స్. రైట్. అండ్ ఇప్పుడు ఏఐ సమిట్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్. రైట్. వాళ్ళు కన్సీవ్ చేస్తున్నారు. సో ఐ డోంట్ థింక్ డిఫరెన్స్ గురించి మాట్లాడకూడదు. బట్ కామన్ థింగ్ ఇస్ అందరూ మన ఫౌండేషన్ ఉంది, ఆ ఫౌండేషన్ ఆల్రెడీ ఫౌండేషన్ ఉండింది. ఫౌండేషన్ ఇస్ ఆల్మోస్ట్ 25-30 years old. ఆ ఫౌండేషన్ని ఈ లెవెల్ నుంచి నెక్స్ట్ లెవెల్కి తీసుకోవాలని ఆలోచిస్తున్నాం. రైట్. సో మోస్ట్గా చూస్తే ఈ గవర్నమెంట్లో మనకి ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్లో ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు? లేదండి, ఏం ఛాలెంజ్ ఏం లేదు. అంటే వీఆర్ మాకు వాళ్ళు రెగ్యులర్లీ మాట్లాడుతుంటాము, మేము ఏం చేస్తున్నాము, వాళ్ళ ప్రయారిటీస్ ఏంటి, మేము ఎట్లా అలైన్ చేయడానికి. సో ఐ డోంట్ సీ ఎనీ బిగ్ ఛాలెంజెస్. సో ఇప్పుడు మనం చూస్తూ ఉంటే మ్యాక్సిమం ఇంతకుముందు మనకి గ్రాడ్యుయేట్ అవ్వగానే జాబ్ చూడాలి, జాబ్ కోసం వెళ్ళాలని ఉండేది. బట్ ఇప్పుడు టీ హబ్ వచ్చిన తర్వాత నుంచి కూడా మనం ఒక స్టేక్ హోల్డర్స్గా మారాలి, ఒక ఎంటర్ప్రీనర్స్గా ఎదగాలి అని ఆలోచన స్టార్ట్ అవుతూ ఉంది. సో స్టూడెంట్స్ని ఎక్కువగా టార్గెట్ చేస్తూ మీరు కూడా కాలేజ్ కొలాబరేట్ అవుతూ ఉన్నారు. సో రానున్న రోజుల్లో ఇది ఏ విధంగా మనకి హెల్ప్ అవబోతుంది సార్? సో 2 things అండి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంటర్ప్రినర్షిప్ ఐడియా అది ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ మీరు ఇప్పుడు చెట్టు గురించి మాట్లాడారు. రైట్. ఆంటర్ప్రినర్షిప్ కూడా ఒక సీడ్. ఓకే, అది ప్లాంట్ చేయాలి. సో ఇప్పుడు మీరు ఇమీడియట్లీ కాలేజ్ తర్వాత కొన్నిసార్లు ఆంటర్ప్రినర్షిప్ చేయడానికి వీలవుతుంది. ఎందుకంటే కొన్నిసార్లు ఎకనామిక్ సర్కమ్స్టాన్సెస్ ఉండొచ్చు, సోషల్ సర్కమ్స్టాన్సెస్ ఉండొచ్చు, విచ్ యూ కాంట్ స్టార్ట్. బట్ వన్స్ ఆ ఐడియా వచ్చిందనుకోండి, మీరు ఎప్పుడు ఆలోచిస్తుంటారు నేను ఎట్లా చేయడానికి అవుతుంది, ఎలా చేయడానికి అవుతుంది, ఏం చేయాలా అవన్నీ. అది కొంచెం టైం పడుతుంది. అంటే ఇమీడియట్లీ ఫస్ట్ థింగ్ ఇస్ కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయండి, వాళ్ళు స్ట్రైట్ అవే కాలేజ్ నుంచే స్టార్ట్ చేస్తారు. బట్ అది చాలా తక్కువ మంది. రైట్. కొంతవరకు పని చేసి కొంతవరకు ఎక్స్పీరియన్స్ వచ్చి రియల్ లైఫ్లో ఆఫీస్లో పనిచేస్తే ఎట్లా ఉంటుంది, ఆర్ షాప్ ఫ్లోర్లో పనిచేస్తే ఎట్లా ఉంటుంది, ఆ ఎక్స్పీరియన్స్ ఉంటే కొంతవరకు నెట్వర్క్ అవుతుంది, కొంతవరకు లోక జ్ఞానం వస్తుంది. దాని తర్వాత మీరు స్టార్టప్ చేస్తే ఛాన్సెస్ ఆర్ విల్ బికమ్ మోర్ సక్సెస్ఫుల్. సో ఇప్పుడు ఎవరైతే కొత్తగా మనకి టీ హబ్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి మీరు ఇచ్చే యొక్క అడ్వైస్ ఏంటి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నారు, అది నేను మళ్ళీ అదే రిపీట్ చేస్తున్నాను. బట్ ఫస్ట్ బీ క్లియర్ వాట్ ప్రాబ్లమ్ యు ఆర్ సాల్వింగ్. ఫస్ట్ ఎందుకు చేస్తున్నారు. రైట్. అందరికీ కొంచెం ఇది పర్సెప్షన్ వస్తుంది దట్ స్టార్టప్ ఇస్ గ్లామరస్, నేను ఐ విల్ బీ మై ఓన్ బాస్. దోస్ ఆర్ ఆల్ కొంచెం నాట్ సో గ్రేట్ ఐడియాస్. ఫస్ట్ ఈజ్ ఆంటర్ప్రినర్షిప్ ఈజ్ అబౌట్ 2 things అండి బ్రాడ్లీ. ఒకటి ప్రాబ్లమ్ సాల్వింగ్. ఓకే, అంటే ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నారు. ఇంకోటి రిస్క్ టేకింగ్. ఓకే, అండ్ ఆ రివార్డ్స్ అంటారే మనం వాట్ ఎవర్ మానిటరీ రివార్డ్స్, ఇది దోస్ ఆర్ ఆల్ తర్వాత వస్తాయి. ఫస్ట్ మీరు ఎందుకు చేస్తున్నారు, ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నారు దాని గురించి ఆలోచించండి. దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. రైట్. ఇప్పుడు ఒక్కసారి టీ హబ్కి అప్లై చేసుకొని రిజెక్ట్ అయిన వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకునే అవకాశం ఉందా సార్? ఉంటుందండి. వీఆర్ నాట్ ఇదేమి ఐఐటీ ఎంట్రన్స్ ఎగ్జామ్ కాదు కదండి. సో దే కెన్ రైట్ అగైన్, దే కెన్ అప్లై అగైన్. కొన్నిసార్లు ఫర్ ఎగ్జాంపుల్
వాళ్ళు సపోజ్ ఒక ప్రోగ్రామ్కి అప్లై చేస్తారు, దట్ ప్రోగ్రామ్ మే నాట్ బి రెలవెంట్ బికాస్ అన్ని ప్రోగ్రామ్స్లో కొంతవరకు మాకు ఏదో క్రైటీరియా ఉంటుంది సెలెక్షన్, రైట్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ ఐడియా స్టేజ్ స్టార్ట్అప్ ఉందనుకోండి, ప్లస్ ఆల్రెడీ ఆ ప్రోగ్రామ్ ఆ బ్యాచ్లో ఆ కోహార్ట్లో ఆల్రెడీ ఒక 20 స్టార్టప్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళు ఆల్రెడీ ఒక 5-10 లక్షలు నెలలు చేస్తున్నారు. వాళ్ళ థింకింగ్ వేరే ఉంటుంది, ఈ ఐడియా స్టేజ్ ఆయన థింకింగ్ వేరే ఉంటుంది. సో వాళ్ళని మిక్స్ చేస్తే యూ విల్ నాట్ గెట్ గ్రేట్ రిజల్ట్స్, రైట్? సో అందరూ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ టు టేక్ దిస్ అనాలజీ, సంబడి హూస్ ఇన్ ఫస్ట్ స్టాండర్డ్ అండ్ సంబడి హూస్ ఇన్ 5th స్టాండర్డ్, వాళ్ళని మిక్స్ చేస్తే ఇట్ విల్ నాట్ గివ్ యూ ద గ్రేట్ ఇంపాక్ట్, బ్లెండింగ్ జరగదు. సో దట్స్ ద సిమిలర్ మోడల్ బ్రాడ్లీ. సో వీ హ్యావ్ టు అలైన్ ద రైట్ కైండ్ ఆఫ్ స్టార్టప్స్ ఇన్ ద రైట్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్. సో ఇందాక మీరు మాట్లాడితే మనకి గ్లాసెస్లో నుంచి బ్లూటూత్ అనేది ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్, అలా ఇంకా మా కోసం ఏదైనా షేర్ చేసుకుంటారు సార్? దేర్ ఆర్ మా స్టార్టప్స్ ఉన్నాయి చాలామంది, హెల్త్ కేర్లో ఉన్నాయి. హెల్త్ కేర్లో ఏమేమి ఉన్నాయి సార్ ఎగ్జైటింగ్? చాలా ఉన్నాయండి. ఇది సమ్ ఎర్లీ డయాగ్నోసిస్, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ జాండిస్ డిటెక్షన్, బ్రెస్ట్ క్యాన్సర్ డిటెక్షన్, తర్వాత నాన్ ఇన్వేజివ్ గ్లూకోమీటర్స్, రైట్, ఫర్ డయాబెటిక్స్ అండ్ ఆల్ దాట్. Then physiotherapy related, right? Cardiac monitoring. We have almost over 60 healthcare startups tonight, so I can go on. But lot of interesting things in lot of areas, you know. For example, ipudu education ankondi, so coding without computers, avi kuda unnai startups, right? Then startups in edtech, ante ipudu for example ipudu chaala mandi కాలేజెస్లో కొంతమందికి అంత ఇంగ్లీష్లో ప్రొఫెషనల్ ఉండరు, కానీ వాళ్ళకి బేసిక్లీ అండర్స్టాండింగ్ ఉంది, కానీ ఇంగ్లీష్లో కమ్యూనికేషన్ కొంచెం ప్రాబ్లం. సో వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ డేటా స్ట్రక్చర్స్ అనుకోండి, ఆర్ యూనో అనలిటిక్స్, వాళ్ళకు మన తెలుగులో నేర్పిస్తే వాళ్ళకి అర్థమవుతుంది. సో అట్లాంటివి కూడా స్టార్టప్స్ ఉన్నాయి. సో ఇన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్లో యాజ్ ఏ టీ హబ్ సిఇఓగా వాట్ ఆర్ ద ఛాలెంజ్ దట్ యూ ఫేస్ సార్? అండ్ వాటిలో కొన్ని మా కోసం. సో see, every challenge is an opportunity అండి, రైట్? సో దట్స్ ద వే ఐ థింక్ అబౌట్ ఇట్. అంటే ఆబ్వియస్లీ మేము టీ హబ్లో చాలా 9 ఏళ్ళలో we've done a lot, but there is a lot more to be done. And I think the most important thing is మీరు just stay very focused on what you are trying to do. Okay, our primary job is startups-ni ఎట్లా సపోర్ట్ చేయాలి, right? So as long as we are clear in whatever form and shape that we can do that, then we are fine. So every day, you know, I do 14 to 14 hours a day, 14 to 15 hours a day. ఇప్పుడు మీరు చేస్తున్నారు అయితే డైలీ అవుతుంది నాకు, రైట్? right, from almost 6 in the morning till 8 or 9 in the evening, every day I'm available for doing whatever things. So the only thing, end of every day, question I ask myself, what have we done today to help our startups? రైట్. So mission focused antare, that's important. సో ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు సార్? అంటే పర్సనల్ లైఫ్ని ప్రొఫెషనల్ లైఫ్ని 14 hours డే వర్క్ చేస్తే ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? ఇది నేను వర్క్ ఈజ్ వర్షిప్ అండి, రైట్? ట్రూ సార్, అంతే. సో ఇఫ్ యూ లైక్ వాట్ యు ఆర్ డూయింగ్, దెన్ దాన్ని మీరు జాబ్ లాగా ఆలోచించరు, రైట్? అంతే. వాట్ మోటివేట్స్ యూ టు వర్క్ యాజ్ అ సిఇఓ ఆఫ్ టీ హబ్ సార్? The opportunity to create and make a difference and to get more startups done and make more startups successful. That's the thing. Yes. సో ఇప్పుడు మనకి టీ హబ్ చూస్తూ ఉంటే ఎంతోమందికి కూడా ఒక కొత్త ఆవిష్కరణ చేయడానికి చాలా చేస్తుంది. ఇప్పటికీ చాలామందిలో టీ హబ్ అంటే ఒక ఇన్నోవేటివ్గా ఉంటుంది, ఒక టెక్నాలజీకి సంబంధించింది అని చెప్పేసి చాలామందికి కూడా ఒక దూరంగా చూసడానికి మాత్రమే అవకాశం ఉంది. సో మీరు చెప్పినట్టుగా లింక్డ్ఇన్ ఇలా కాకుండా సోషల్ మీడియాని కూడా ఏమైనా వాడుకుంటున్నారా? చాలా. మేము ఫేస్బుక్లో ఉన్నాము, ఫేస్బుక్ అంటే మెటాలో, ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్గా ఉన్నాము. సో ఇంకా దాంట్లో కూడా కొంతవరకు వీ హ్యావ్ టు మేనేజ్ ఇట్ కేర్ఫుల్లీ అండి, అంటే ఎక్కువ ఓవర్ ఎక్స్పోజ్ చేయకూడదు, రైట్? మనం ఆర్ వర్క్ షుడ్ స్పీక్ ఫర్ ఇట్ సెల్ఫ్, దట్స్ వాట్ వీ ఫోకస్. సో టీ హబ్ స్పెసిఫికల్గా ఎవరైతే ఎంటర్ప్రెన్యూర్స్ ఉన్నారో ఒకసారి వాళ్ళ ప్రాజెక్ట్ సక్సెస్ అయ్యాక వాళ్ళకి ఎటువంటి ఒక సపోర్ట్ ఇస్తుంది సార్? సో వాళ్ళందరూ అలుమ్నై అండి, కాలేజ్ లాగా గ్రాడ్యుయేట్ అవుతే మీరు అలుమ్నై అవుతారు కదా, వాళ్ళకి
కనెక్షను, ఆ బాండ్ ఉంటుంది, ఆ బంధం ఉంటుంది కదా. సో వాళ్ళు వస్తారు, వాళ్ళు మన కొత్త స్టార్టప్స్కి వాళ్ళు వచ్చి సపోర్ట్ చేస్తారు అండ్ సో ఆన్. సో ఆల్మోస్ట్ మనకి టీ హబ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ అంతా డీటెయిల్గా షేర్ చేసుకున్నాం సార్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా. సో ఇప్పుడు ఏఐ సమ్మిట్ కూడా మన 5th and 6th జరగబోతుంది. అండ్ గోయింగ్ ఎహెడ్ ఇప్పుడు మన ఏఐ టెక్నాలజీని యూస్ చేస్తూ సో ఏరోస్పేస్ రంగంలో ఎటువంటి మార్పులు చేయబోతున్నారు? ఏరోస్పేస్లో ఫర్ ఎగ్జాంపుల్ 2-3 థింగ్స్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫ్లైట్ ప్రిడిక్షన్, ఓకే, దాంట్లో ఇన్ ఏరోస్పేస్ ఉంది. తర్వాత ఎయిర్క్రాఫ్ట్లో ప్రెడిక్టివ్ మెయింటెనెన్స్, దట్స్ అ బిగ్ యూస్ కేస్ ఫర్ దిస్ థింగ్. దెన్ తర్వాత చెప్పాను ఫ్లైట్ ప్రెడిక్షన్, రూట్ ఆప్టిమైజేషన్, తర్వాత మన కస్టమర్ ఎక్స్పీరియన్స్, రైట్. ఇప్పుడు హౌ టు యూజ్ ఏఐ, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యూజింగ్ ఐఓటీ సెన్సర్స్ అండ్ ఏఐ, హౌ డూ డెలివర్ అ బెటర్ కస్టమర్ ఎక్స్పీరియన్స్, హౌ డూ యూ రెడ్యూస్ ఎయిర్క్రాఫ్ట్ టర్న్ అరౌండ్ టైం. ఇప్పుడు మీరు ల్యాండ్ అయిన తర్వాత ఒక ½ అవర్ అవుతుంది కదా టు దిస్ థింగ్, దాన్ని ఎట్లా యాక్సలరేట్ చేయొచ్చు, కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఇంప్రూవ్ చేయొచ్చు. సో లాట్ ఆఫ్ థింగ్స్. రైట్ సార్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మీ వైపు నుంచి ఇంకేమైనా మా ఆడియన్స్ కోసం షేర్ చేసుకోవాలనుకుంటున్నారు? నో అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మాధవ్ ఫర్ ద కాన్వర్జేషన్. అండ్ ఐ థింక్ అందరికీ ఇప్పుడు తెలంగాణలో ఆల్మోస్ట్ ఒక 7,500 స్టార్టప్స్ ఉన్నాయి. ఈ లాస్ట్ 10 yearsలో ఇన్ని స్టార్టప్స్ వచ్చాయి. సో ఐ థింక్ అందరూ మనం కలిసి పనిచేస్తే దట్ నంబర్ విల్ మోర్ దెన్ డబుల్, ట్రిపుల్. అండ్ ఆబ్వియస్లీ దాంట్లో అందరూ సక్సెస్ఫుల్గా స్టార్టప్స్ బిల్డ్ చేసి బేసిక్లీ మన ఎంప్లాయ్మెంట్ ఇష్యూని సాల్వ్ చేసి అండ్ మన క్రియేట్ ఇన్నోవేషన్, దట్స్ బేసిక్లీ వాట్ వీ వాంట్ టు డూ. Sir, it's my pleasure and it was having and interaction with you is an honor. అన్నట్టుగా ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేస్తూ ఎవరైతే ఒక చేత్తో డిగ్రీ పట్టుకొని ఖాళీ పట్టుకున్నారో వాళ్ళందరికీ కూడా ఒక ఉపాధి కల్పించడంలో టీ హబ్ అనేది ఒక ఇంపార్టెంట్ వైటల్ రోల్ ప్లే చేస్తుందని మేమైతే నమ్ముతున్నాము. అండ్ ఎవరైతే మన ఎంటర్ప్రీనర్స్ ఉన్నారో, ఒక న్యూ ఐడియాలజీతో ఉన్నారో, వాళ్ళు దే కెన్ యాక్సెస్ ద టీ హబ్. అండ్ మీ టీ హబ్ని మీరు ఎప్పుడైతే అప్రోచ్ అవుతారో దెన్ యువర్ లైఫ్ విల్ బి ఫ్రూట్ఫుల్. థ్యాంక్ యూ. Yes, sir. Thank you so much, sir, for having and coming to the Ananta TV. Thank you. Thank you, Ananta.